హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు శ్రవంతి డైలీ లాగ్స్. ఈ కర్రీ వచ్చేసి మటన్ బోటి కర్రీ అండి. ఎంతో టేస్టీగా ఉంటుంది, ఎటువంటి స్మెల్ లేకుండా చేసేసుకుందాం. చూసారు కదా, మేము వచ్చేసి 1 కిలో వరకు మటన్ బోటి తీసుకొచ్చామండి. షాప్ వాళ్ళు ఏమి కట్ చేసి ఇవ్వలేదు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మేమే కట్ చేసుకున్నాము చిన్న చిన్న పీసులుగా. దీన్ని మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నామండి. ఇది మటన్ బోటి అనేది స్మెల్ వస్తుందని అనుకుంటారు కదా, అలాంటప్పుడు ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. హాఫ్ వరకు తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. ఇలా తీసుకొని అందులోకి పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు వేసిన తర్వాత కొంచెం అంతా ఉప్పు కూడా వేస్తున్నాను. నా దగ్గర గల్లుప్పు ఉంటే వేస్తాను, మీ దగ్గర అది లేకపోతే మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇలా చేయడం వలన మటన్ బాడీకి ఉన్నటువంటి క్రిములు అనేవి చనిపోయి మంచిగా అవుతుందండి మటన్ కర్రీ అనేది. ఇలా మరిగేటప్పుడు మటన్ బోటీని ఇలా వేసేసుకోవాలి. వేసేసుకుని చక్కగా ఉడికించుకోవాలండి. కంపల్సరీగా ఇలా మాత్రం మీరు ఖచ్చితంగా చేయండి. నార్మల్గా అయితే అసలు చేయొద్దు. టైం తీసుకునన్నా వాటర్లో ఇలా ఉడికించుకొని చేయండి. అలాంటప్పుడు మనకి మంచిగా హెల్తీ కూడా ఉంటుంది. చూసారు కదా, ఇలా వేసుకున్నా నేను. మీ దగ్గర పెద్ద బాండీ ఉన్నట్లయితే చక్కగా వేసుకోవచ్చు. గిన్నెలోకి హాఫ్ వరకు వాటర్ తీసుకోవాలండి, లేకపోతే మటన్ బాడీకి ఉన్నటువంటి వాటర్ కూడా యాడ్ అయిపోయి ఎక్కువ వాటర్ అవుతుంది. కాబట్టి చూసుకొని వేసుకోవాలి. చూసారు కదా, పైన నురగ అనేది వచ్చింది. ఇంకా కొంచెంసేపు ఉడికించుకోవాలి. స్మెల్ వస్తుందని చాలామంది కూడా తినకుండా ఉంటారండి. ఇలా నేను చేసిన విధంగా చేసుకుంటే కంపల్సరీగా పర్ఫెక్ట్గా స్మెల్ లేకుండా చక్కగా టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారు కదా ఎలా ఉడుకుతుందో. ఒక 70% ఉడికిపోయిందండి చక్కగా. దీన్ని వడకట్టుకోవాలి ఒక గిన్నెలోకి తీసుకొని. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఒక కడాయి తీసుకొని అందులోకి ధనియాలు, జీలకర్ర, లవంగాలు వేసుకొని వేయించుకుంటున్నాను. మంట కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొబ్బరి వేస్తున్నాను. ఎండు కొబ్బరి అనేది 2 లవంగాలు యాడ్ చేశాను. దాల్చిన చెక్క వేసుకున్నాను. అలానే ఒక బిర్యానీ ఆకు కూడా వేసాను. బిర్యానీ ఆకు అనేది కొంచెం తుంచి పెట్టుకొని వేసుకోవాలి. వేయించి పెట్టుకున్నటువంటి ధనియాలు, జీలకర్ర, లవంగాలు వేసుకొని ఒక పౌడర్ లెక్కన మసాలా లాగా పట్టేసుకోవాలి. చూసారు కదా, పౌడర్ లాగా నేను చేసుకున్నానండి. అది పక్కన పెట్టుకొని మళ్ళీ ఒక గిన్నె తీసుకుని అందులోకి బోటికి కావాల్సినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ అనేటివి, అల్లం పేస్ట్ వేసుకోవాలి. కావాల్సినంత అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి, అడుగంటకుండా. చూసారు కదా, వేయించుకున్నాను. అలానే బోటీని మనము వేసేసుకుందాము. అందులోకి కావాల్సినంత సాల్ట్ వేసాను. సాల్ట్ వేసుకుని ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మూత తీసేసుకొని కొంచెం అంత చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత నేను ఒక 3 టమాటాలు పేస్ట్గా చేసి అందులోకి వేసాను. అలానే ఆ మిక్సీ జార్లోకి కొంచెం అంత వాటర్ వేసి పోసుకున్నాను. టమాటాలు వేసిన తర్వాత మూత పెట్టుకొని కొంచెంసేపు తీసేసుకొని అందులోకి కారం ఒక 2 టేబుల్ స్పూన్ అండ్ కొంచెం అంత యాడ్ చేశానండి నేను. మీకు కావాల్సినంత వేసుకోవచ్చు. అలానే మనం పట్టుకున్నటువంటి మసాలాని కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంత బాగుందో, చక్కగా వచ్చింది బోటీ కర్రీ అనేది. ఎటువంటి స్మెల్ కూడా రావట్లేదండి. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా చేసుకోవాలి. లాస్ట్ వచ్చేసరికి కొంచెం అంతా కొత్తిమీర వేసుకోవాలి. వేసుకుని ఒక్కసారి మూత పెట్టేసుకోండి. కొత్తిమీర అనేది మగ్గిపోయింది కదా, ఒక్కసారి కలిపేసుకోవాలి.
కలిపేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చక్కగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్గా స్మెల్ రాకుండా ఉండే మటన్ బోటీ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.